హలో అందరికీ భాగ్యలక్ష్మీస్ వరల్డ్ బ్రౌన్ రైస్ దోశ అండి. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. దాంట్లో కాంబినేషన్ పల్లి చట్నీ. బ్రౌన్ రైస్ ఎలా నానబెట్టుకోవాలంటే 3 గ్లాసెస్, నేను చిన్న గ్లాస్తో 3 గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాసు మినపగుళ్ళు, హాఫ్ గ్లాసు శనగపప్పు అండి. దాంట్లోకి 1 స్పూను మెంతులండి. మెంతులు వేసుకుంటే క్రిస్పీగా వస్తుంది దోశ, టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుందండి. మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేయాలి. బాగా వాష్ చేసి వాటర్ పోసి నిండుగా ఒక 5-6 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని తర్వాత చూస్తే చూడండి ఎంత బాగా నానినాయో. చూడండి బ్రౌన్ రైస్ నానినాయి, మినపప్పు కూడా మంచిగా నానింది, ఉబ్బింది. సైజు క్వాంటిటీ మంచి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి. సపరేట్గా వేసుకోవాలి. మినపగుళ్ళకి మినపగుళ్ళు, రైస్కి రైస్ సపరేట్గా వేసుకొని వీలైనంత సాఫ్ట్గా పట్టుకోవాలి. చూడండి అలా మెత్తగా ఉండాలి, సాఫ్ట్గా. దోశలు బాగా వస్తే మంచిగా పులుస్తుందండి. ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దాన్ని. సేమ్ అలాగే బ్రౌన్ రైస్ కూడా వేసుకొని మంచిగా పట్టుకోవాలి. కొన్ని వేసుకుంటూ పట్టుకోవాలండి. కొన్ని వేస్తూ పట్టుకోవాలి. మంచిగా ఇది అవుతాయి అన్నట్టు. కొన్ని వాటర్ అదే వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్లా పట్టుకోవాలి. కొంచెం అన్నం వేసుకోవాలండి. అన్నం వేస్తే సాఫ్ట్గా వస్తుంది దోశ, చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ కలర్ కూడా. కొంచెం వేసుకొని అన్నం కొంచెం వేసుకొని మంచిగా పేస్ట్లా పట్టుకొని దాంట్లో వేసుకోవాలి. అన్నీ బాగా మిక్స్ చేయాలండి. పప్పును బియ్యాన్ని మంచిగా కలపాలి. మంచిగా మిక్స్ చేసి నైట్ అంతా అలా పెట్టేసుకోవాలండి. ఒక 8 అవర్స్ 9 అవర్స్ పులవనివ్వాలి దాన్ని. డబల్ క్వాంటిటీ అవుతుందండి, అందుకని పులవనివ్వాలి దాన్ని. మంచిగా పులుస్తుంది. చూడండి డబల్ క్వాంటిటీ వచ్చేసింది. పిండి బాగా పులిచింది. నెక్స్ట్ డేకి నేను నైట్ పెట్టేసుకున్న మార్నింగ్ టిఫిన్కి చూడండి ఎంత బాగా పులిసిందో. దోశ చాలా బాగా వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. కొంచెం గిన్నెలో వేసుకొని మనం ఎంత తీసుకోవాలి అనుకుంటే అంత తీసుకోవాలండి. ఆ రోజు మార్నింగ్కి తీసుకొని కొంచెం షుగరు, కొంచెం సాల్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ అంతే. కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గానే కలుపుకోవాలి, మరీ టైట్గా ఉంటే దోశ వేయనీకి రాదు కదా. మనం ఎలా వేసుకోవాలంటే అలా కలుపుకోవచ్చండి దోశ కూడా. అలా కలుపుకోవాలి, నేను చూపిస్తున్నలా ఉండాలి. ఆ లోపు నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. పల్లి చట్నీకి బౌల్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. తీసుకొని చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. కొంచెం చల్లారాలండి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి పల్లీలు వేసుకొని కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ అండి వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవాలండి.
చూడండి బాగా కనిపిస్తుంది కదా. తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. సింపుల్గా టేస్టీగా పల్లి చట్నీ రెడీ అవుతుంది. బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు, మన ఇష్టము. శనగపప్పు కొంతమంది పిల్లలు తింటారు, కొంతమంది తినరు, మన ఇష్టం అన్నట్టు. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అంతే, తాలింపు రెడీ. దాంట్లోకి పల్లి చట్నీ వేసుకొని పక్కకు పెట్టుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి పల్లి చట్నీ. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చట్నీ రెడీ అయింది కదా. దోశ పెంచి పెట్టుకొని టిష్యూ పేపర్తోని ఒక్క చుక్క ఆయిల్ టిష్యూ పేపర్కి పెట్టి దాంతో అలా తుడవాలండి. తుడిస్తే ఏంటంటే దోశ మంచిగా వస్తుంది. నేను అలానే చేసుకుంటాను. ప్రతి దోశకి అలా ఒక చుక్క ఆయిల్ పెట్టుకొని ఇలా రుద్దితే సరిపోతుంది, మంచిగా వస్తుంది దోశ. దోశ వెయిట్ లాస్ వాళ్ళకి, షుగర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్లో కూడా తినేయచ్చు. ఈజీ ప్రాసెస్. చేసి పెట్టుకున్నామంటే 3-4 డేస్ వరకు మనము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకొని అలా రుద్దాలండి. మన ఇష్టము. నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసాను. కొంచెం దూరగా కాల్చుకోవాలి. కాలిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో దోశ. సూపర్ టేస్టీగా ఉంటుందండి దోశ. సేమ్ మళ్ళీ అలానే తుడుచుకుంటూ టిష్యూ పేపర్తో అలా తీసుకొని ఒకటి కారం దోశ వేస్తున్నానండి. కొంచెం కారం వేసుకొని ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకొని అలా స్ప్రెడ్ చేయాలి. అంతే. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది దోశ. వేడి వేడి దోశ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.